జై భవానీ స్వామి అందరు ఎట్లున్నారు? సో ఈరోజు అయితే నవరాత్రులు 5వ రోజు అండ్ అమ్మవారి రూపం శ్రీ మహాచండీదేవి రూపం. సో అమ్మవారికి అలంకరణ అయిపోయింది. సో అండ్ పూజ కూడా అయిపోయింది. సో ఈరోజు కూడా పూజ కూడా అయిపోయింది. అంటే నేను ముందు వీడియో తీయలేదు, లేట్ వచ్చిన. సో పూజ వీడియోస్ అయితే తీపిచ్చిన. సో నేను తర్వాత పెడతాను. అంటే నేను ఇప్పుడు మాట్లాడింది కదా, దాని తర్వాత పూజ వీడియోస్ పెడతాను. సో ఈరోజు అయితే అమ్మవారి దగ్గరికి చాలామంది వచ్చారనమాట. అంటే భక్తులు చాలామంది వచ్చారు ఈరోజు. కాబట్టి సో ఈరోజు చూసినట్టయితే మీరు అమ్మవారికి అండ్ పూల దండలు కానీ, తమలపాకు దండలు, నిమ్మకాయ దండలు కానీ చాలా వచ్చినాయి. అండ్ ఒడిబియ్యం కూడా చాలామంది వచ్చారు. సో అందుకోసమే అమ్మవారి పైన చూస్తే చీరలు కూడా చాలా వచ్చినాయి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఈరోజు దీపాలంకరణ అనుకున్నాం నైట్. సో ఇక్కడ మా టెంపుల్ నిండా మొత్తం దీపాలు పెడదామని అనుకున్నాం, కానీ క్యాన్సిల్ అయిపోయింది. సో రేపు ఉంది. అండ్ రేపు దీపాలంకరణ ఒకటే కాదు, సో హోమం ఉంది. మహా హోమం అంటారు కదా, మహాచండీ హోమం అంటారు కదా. సో హోమం ఉంది అండ్ నైట్ అయితే దీపాలంకరణ ఉంది. అండ్ ఎల్లుండి, రేపు కాకుండా ఎల్లుండి నైవేద్యాలు కూడా ఉన్నాయి. సో ఈరోజు ఇంకా ఫుల్ వీడియో వస్తుంది, పెడతాను. సో ఈరోజు మార్నింగ్ పూజ కొంచెం, నైట్ పూజ కొంచెం, అండ్ ఇంకేమైనా అంటే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేస్తా. సో మీరు ఛానల్ చూసినట్టయితే సో అమ్మవారి పూజలు చూస్తే, సో అమ్మవారి అలంకరణ ఎలా ఉంది, సో అమ్మవారు ఎలా ఉన్నారు, జస్ట్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ వీడియోస్ చూడండి తప్పకుండా. షార్ట్ వీడియోస్ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. 9 days 9 వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనుకున్నా, కానీ నిన్న అప్లోడ్ చేయలేదు. నాకు కొంచెం వేరే పని ఉండి నేను నిన్న అయితే అప్లోడ్ చేయలేదు. సో వీలైన అన్ని వీడియోస్ నేను ఒక్కరోజు అప్లోడ్ చేయాలి. Day 1 అప్లోడ్ చేసిన, Day 2 అప్లోడ్ చేసిన, Day 3 అప్లోడ్ చేసిన, అండ్ Day 4 ఒక్కటి అప్లోడ్ చేయలేదు. షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన డైలీ. అండ్ Day 5 ఈరోజు అప్లోడ్ చేస్తాను మళ్ళీ. అంటే ఈరోజు వీడియో రేపు అప్లోడ్ చేస్తాను అన్నట్టు. సో ఈరోజు Day 5 వీడియో, Day 6 రోజు అప్లోడ్ చేస్తా. సో మీరు చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉందో. मात्रस्ते लक्ष्मी नामे प्रजापुरमः गायत्रे देवदात्रे जान्तत्ते करेत्वा आयात्रेव पूजार्थं प्रदक्षिण्यवर्णाभरणीं सुवर्णरजस्रजाम्ब यथा रत्नये लक्ष्मीं जातवेदा ममावः महावहजातवेदा लक्ष्मीं नवगामयेति यस्यामरण्यं विद्यायन्त्रामत्तपरगा नमः अष्टबाह्वा प्रजामत्यामस्यनादप्रवादनें सारायित्येमं प्रमदापरन्ददाति अजव्यासानीति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमान आयुष्येदो ददाति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं कारणेष्टं राज्यं महाराज्यं महाधिपत्यमजो मंगल अन्यदा शरणं नास्ति तमेश्वरी अक्षंत्रवेश नमस्कारं చేయండి. जय बला दुर्गा माता की जय. మీరు ఆరుగురు అట్లనే కూర్చోండమ్మా. శతమైశ్వర్యం భవతి శతమతి శతం దీర్ఘమాయః శతమానం భవతి శతాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి आयुष्मान अष्टम रक्षाभ्य मल्यक्षत्रवत्पौर्णि लक्ष्मी नामदेयस्य धीरज नामदेयस्य सूरज नामदेयस्य रोद्रमा नामदेयस्य सह कुटुम्बानां वर्गस्य कंकय्या नामदेयस्य ममता नामदेयस्य सायवर्षित नामदेयस्य श्रेणित्या नामदेयस्य लक्ष्मी नामदेयस्य देवदेवेशो समाज्ञां चन्द्रकृतेः अवदर्पन्तु देवोदा ये बोधा गुरुशुक्र शनिभ्यश्च नाहवे
काशीपुरीशाय मङ्गलं कलवे काशीनाथेशाय मङ्गलो क्लेशापाय मङ्गलो मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ति मनोजाय सार्वभौमाय मङ्गलो आनन्दमङ्गलनीराजयामि नीराजनानन्तरा शुद्ध आचमनीयं समर्पयामि स्वामृतनं विस्कोण्डि जय बला दुर्गा माता की जय जगदंबे माता की जय मंगलो अंदर नमस्कार लेनम्मा जय मंगलो जय हर नमः पार्वती पतये शिव हर हर महादेव हर जय भवानी फ्रेंड्स ఈ రోజు మా అమ్మవారి పూజ అయిపోయింది ఇప్పుడే అయితే రేపు అమ్మవారి మెడలో తులసి మాల వేయడానికి ఇక్కడ అల్లుతున్నారు ఇక్కడ అందరూ అల్లుతున్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి వచ్చారు చీర పెడుతున్నారు ఇప్పుడు చూద్దాం మళ్ళీ వేరే డైలాగ్ ఫ్రెండ్స్ తులసి దండలు అల్లడం అయిపోయింది ఇదిగోండి అయితే వాడిపోతాయి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడానికి తీసుకెళ్తారంట దాని తర్వాత రేపు గాజుల దండ కూడా వేయాలి కాబట్టి ఇదిగోండి ఈ గాజుల దండ కూడా చేసేసారు ప్లీజ్